హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న వ్లాగ్. ఇందులో 2 days వ్లాగ్ అయితే ఉంటుంది. ఇంటి దగ్గర ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అమ్మ టిఫిన్ వచ్చేసి పూరి చేస్తుంది, నేనేమో ఫ్రై చేస్తున్నాను. అమ్మేమో చేసేసి ఇచ్చేస్తుంది. అలా ఇద్దరం చేస్తే తొందరగా అయిపోతాయి కదా, అందుకని అమ్మ చేసేస్తుంటే నేను ఒక పక్క ఫ్రై చేసేస్తున్నాను. త్వరగా టిఫిన్ అది కంప్లీట్ చేసేసి రెడీ అయిపోయి మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఈరోజు మా ఊరు వెళ్ళడానికి మా ఊర్లోనే బస్సు వస్తుంది. రోడ్డుకి వచ్చి బస్సు ఎక్కేసి వచ్చేసిన తర్వాత పెనుకుదురంతుల మీదకి వచ్చి మా వారైతే ఇంటికి తీసుకెళ్ళారు. ఆడపిల్ల పుట్టింటి నుంచి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఒట్టి చేతులతో పంపించారు కదా, మామిడి పళ్ళు, అలానే బొబ్బట్లు, మైసూర్ పాకము, కొన్ని ఓట్స్, అలానే మూకుడి చిన్నది ఆమ్లెట్స్ అది వేసుకోవడానికి కావాలంటే అదొకటి కొనిచ్చింది. అలానే కనకాంబరం విత్తనాలు వేద్దామని తీసుకొచ్చాను. అలానే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, కోరుడు పచ్చడి, అలానే పెసరొడియాలు అవి కూడా పెట్టించింది. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దాలి. ఇంకా ఆ రోజంతా కూడా ఫుల్ బిజీగా ఉండి వ్లాగ్ అది కూడా ఏం షూట్ చేయలేదు. మరుసటి రోజు మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ 6కే లేచి రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. రూమ్స్ అన్నీ క్లీన్గా తుడిచేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి మల్లెపూలు అయితే కోసుకుంటున్నాను. కింద పువ్వులన్నీ కూడా ఎవరో కోసేసారు. ఇంకా మల్లెపూలే దేవుడికి పెట్టాలి. మల్లెపూలు కూడా తగ్గిపోయాయి, ఎందుకంటే మొన్న వర్షం అది పడింది కదా, చిగురాకు కాస్త ముదిరిపోయింది. మళ్ళీ చూసేస్తే మొగ్గలు వేస్తాయి. ఖాళీ చూసుకొని మల్లెంటు పని అయితే పట్టాలి. కానీ అట్లీస్ట్ ఒక 20 మొగ్గలన్నా కూడా పూస్తాయి. దేవుడి దగ్గరికి అయితే నిండుగా నేను దేవుడికే పెట్టేస్తాను. ఇలా దేవుడి దగ్గర అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మా వారికి పాలు కాచేసి ఇవ్వడం కోసం పాలు వేడి చేస్తున్నాను. అలానే ఈరోజు ఎగ్ రైస్ చేద్దామని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా కట్ చేసుకొని ఎగ్ రైస్ అయితే చేసేసాను. కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ప్లేట్లో వడ్డించేసి నేను మా వారు కలిసి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఈరోజు వంటలోకి చేపల ఇగురు పెడుతున్నాను. అందుకు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఇవి దొందులు అంటారు, ఇగురే పెట్టుకోవాలి, పులుసు పెడితే బాగోదు. అందుకని ఉప్పు కారం పట్టించేసాను. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దొందులు వేసేసి ఉప్పు కారం అది ముందే పట్టించేసాను కదా, కొన్ని వాటర్ వేసేసి కుక్ చేసేసుకోవడమే. ఒక పక్క రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను. గిన్నెలు అలానే కొన్ని బట్టలు ఉన్నాయి, ఎక్కువగా లేవు. అవన్నీ కూడా క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది. ఇంకా గిన్నెలు అయిపోయాయి. కొబ్బరి చెక్కలు ఉన్నాయని అవి ఎండలో పెట్టాను. అల్లం కూడా టీలో వేసుకోవడానికి బాగుంటుందని అది ఎండబెడుతున్నాను. బట్టలు కూడా ఆరబెట్టేసి ఇంకా పని అయిపోయిన తర్వాత మా వారు వచ్చేంత వరకు కూడా సీరియల్స్ చూస్తూ ఉంటాను. ఈరోజు పని అంతా కూడా తొందరగానే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో చల్లగా మ్యాంగో లస్సీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మ్యాంగోస్ సీజన్లో దొరికినప్పుడు మ్యాంగోస్తో వెరైటీస్ అన్నీ కూడా చేసుకొని తినేయాలి కదా, అందుకని ఈరోజు లస్సీ అయితే చేస్తున్నాను. మ్యాంగో పీసెస్ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో చల్లదనం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్, అలానే పంచదార, పెరుగు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగోస్ వేడి చేస్తాయి, అందుకనే పెరుగు వేసాం కాబట్టి చలవ చేస్తుంది. అలానే ఇంకా చలవ చేయడం కోసం కొన్ని సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసాను. ఆ తర్వాత పైన గార్నిష్ కింద మధ్యలో తగిలితే బాగుంటాయని మామిడికాయ ముక్కలు కూడా వేసి ఇలా డెకరేషన్ కింద చేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా ఒక గ్లాస్లో వేసుకొని ఐస్ క్రీమ్ లాగా ఎంజాయ్ చేస్తూ మ్యాంగో లస్సీని అయితే తాగేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మ్యాంగోస్ కూడా చాలా తీయగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనేమో షుగర్ ఎక్కువగా తినకూడదు అంటున్నారు, అందుకని టీలో అది వేయడానికి బెల్లం తెప్పించాను. అది బెల్లం తురిమేసి కొంచెం ఎండలో పెట్టేసి ఒక డబ్బాలో వేస్తే అది పంచదారకి బదులుగా బెల్లం వేద్దామని ఇలా తురిమేసి రేపైతే ఎండలో పెడతాను. ఇప్పుడు ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, ఈరోజు డబ్బాలో వేసి పెట్టేశాను. ఆ తర్వాత డాబా అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను.
కొన్ని గిన్నెలు అవి కూడా ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. అలానే వంట కూడా చేయాలి. మార్నింగ్ కర్రీ అది కూడా ఏమీ లేదు, రైసు, ఒక పక్క కర్రీ కూడా కుక్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.